వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో అక్కడ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామితో పాటు అలాగే ప్రధానంగా ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నీ కూడా కాకినాడలో ఉన్నటువంటి భావనారాయణ స్వామితో పాటు ముఖ్యంగా పిఠాపురం క్షేత్రాలు ఉన్నటువంటి పిఠాపురం ఉన్నటువంటి కుంతి మాధవ్ అయితే భక్తులతో అక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి నాటైతే ఇక్కడ ప్రముఖమైన విశిష్టత ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ పిఠాపురం కుంతి మాధవ స్వామిలో ఉన్నటువంటి దేవాలయంలో ఎటువంటి విశిష్టత ఉందో ఆలయ అర్చకులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు పిఠాపురంలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఎంతో విశిష్టమైనది. ఇక్కడ ఎటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ఎటువంటి విశిష్టత ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. పీఠికాపురం పట్టణంలో వెంచున్న కుంతి మాధవస్వామి వారి యొక్క సన్నిధానంలో పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒక క్షేత్రం. ఈ ఉత్తరాసురుడిని సంహారం చేయడం వల్ల బ్రహ్మహత్యాపాత నివారణ కోసం చెప్పేసి దేవేంద్రుడు 5 మాధవులను ప్రతిష్ఠ చేశాడు. కాశీలో బిందు మాధవస్వామి, ప్రయాగలో వేణు మాధవస్వామి, పిఠాపురంలో మాధవస్వామి, రామేశ్వరంలో సేతు మాధవస్వామి, కేరళలో పద్మనాభపురం అనే గ్రామంలో సుందర మాధవస్వామి. ఈ స్వామివారిని ద్వాపరయుగంలో కుంతీదేవి పూజ చేయడం వల్ల కుంతీ మాధవ అని వ్యాసుడు కాశీ విడిచిపెట్టి ద్రాక్షారామం వెళుతూ మార్గమధ్యంలోని స్వామివారిని దర్శించి ప్రార్థించాడు. కృతయుగంలో దేవేంద్ర చేత ప్రతిష్ఠింపబడి, త్రేతాయుగంలో శ్రీరాముడి చేత అర్చింపబడి, ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపడ్డావు కనుక కుంతీ మాధవ అని ప్రార్థన చేస్తూ ఈహకలో ఈ కలియుగంలో ఎవరైతే నిన్ను దర్శనం చేస్తారో, ఎవరైతే నిన్ను పూజ చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యభోగ భాగ్యాలు ధరించగాక అని చెప్పేసి ఆయన అనుగ్రహించాడైనా. అలాగే ఈ స్వామివారు కూడా ఇక్కడి నుంచో కృతయుగం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ కుంకు బంగారమై విరాజిల్లుతుంది. ఈ పీఠికాపురం పట్టణంలో కుంతి మాధవస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలుగా పురస్కరించుకుని డిసెంబర్ 17వ తారీఖు నుంచి ప్రారంభమై జనవరి 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ధనుర్మాస మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించబడతాయి. అలాగే ఇవాళ ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము 1 గంటకి పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామవారి శ్రీచూర్ణమార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థప్రసాద వినియోగం ముగించుకుని స్వామివారు, గోదాదేవి, ఆళ్లవార్లు వీరందరూ కూడా ప్రదక్షిణ మార్గంగా వెళ్ళి వాయువ్య మూలం నుండి కళ్యాణ మండపం దగ్గర వేయించేసి అక్కడ అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసుకుని ఉత్తరద్వార ప్రవేశం చేశారు. వారితో పాటు స్వామివారితో పాటు భక్తులు కూడా గోవిందనామ సంకీర్తన మధ్యన, మంగళ వాయిద్యాల మధ్యన, పండితుల యొక్క మంత్రాల మధ్యన కూడా స్వామివారిని తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి స్వామివారు గరుడు వాహనం మీద, అమ్మవారు గోదామ్మవారు కమల వాహనం మీద, ఆళ్లవారు తిరుచి వాహనం మీద గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. ఈరోజు చాలా విశేషమైన దినంగా ఈ రోజుగా భావిస్తూ స్వామివారికి అనుగ్రహం పొందడం కోసం భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారికి అనుగ్రహం పొందడం కోసం దర్శించి తరిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, కుంతి మాధవ భక్త బృందం, కంచెల భూలోకరాగం బ్రదర్స్ చేత ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ వీక్షించి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా రాకపోయినప్పటికీ కూడా ప్రత్యక్ష పరోక్ష ప్రసార మాధ్యమాల ద్వారా ఈ స్వామివారి యొక్క కీర్తించి దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. అంటే ప్రధానంగా ఈ పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే ప్రధానంగా అప్పుడు మహారాజులు, పిఠాపురం మహారాజు కూడా ఈ స్వామివారిని ఎంతో ఇష్టంగా పూజించేవారని చెప్పేసి అంటారు. అప్పుడు ఏ విధంగా జరిగాయండి స్వామివారికి అర్చనలు? స్వామివారికి మాధవస్వామి వారు మహారాజా వారికి ఇలవేలుపు, వారికి పిలిస్తే పలికేవాడు స్వామివారు. అంచేత స్వామివారిని విశేషంగా కొలిచి స్వామివారికి విశేషమైన ఆభరణాలు అలాగే భూములు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ భూములు అన్యాక్రాంతంలో ఉన్నాయి, అంతకన్నా ఏమీ లేదు. అయితే భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, భక్తులు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సంయుక్తంగా నిర్వహించుకుంటూ స్వామివారికి ఏ విధమైన లోటు లేకుండా కార్యక్రమాలన్నీ నిర్వహించగా పరిసమాప్తం అవుతున్నాయి. అయితే ఏంటంటే ఈ యొక్క ధనుర్మాసం కనుక విశేషంగా భక్తులందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శిస్తున్నారు. అంచేత పిలిస్తే పలికేటువంటి కొంగు బంగారమైనటువంటి మాధవస్వామి వారిగా ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసము. అంచేత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ధరిస్తున్నారు. అంటే ప్రధానంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఏదైతుందో పిఠాపురంలో గుడిలో వరకు ఈ దర్శనం ఉంటుందండి. ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకించి ఈ స్వామివారికి ఇవాళ ఉత్తర ద్వార ప్రవేశం జరిగింది కనుక ఈ ద్వారంలో ఉదయం 5:30కు తీసాము, రాత్రి 9:30 వరకు కూడా ద్వారములన్నీ తీసే ఉంటాయి. అంచేత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని
ఆ తర్వాత అలా ప్రదక్షిణ మార్గంగా వెళ్ళి ఆ ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి స్వామివారికి ప్రసాదం తీసుకుని వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారికి మనం స్మరించుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అంచేత రాత్రి 9 గంటల వరకు ఆ ద్వారాలన్నీ తెరిచి ఉంటాయి. అంటే ఈ ఒక్కరోజు ఉంటుంది ద్వారం తెరిచి మళ్ళీ మిగిలిన రోజుల్లో మూసివేస్తారండి ఉత్తర ద్వార దర్శనం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది, ఉత్తర ద్వార దర్శనం కానీ. అంచేత ఈ ఒక్కరోజు మాత్రమే తీసి ఉంటుంది. మిగతా రోజులని 365 రోజులు కూడా ఆ యొక్క ద్వారం మూసి ఉంటుంది. ఫైనల్గా స్వామివారికి ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు ఎటువంటి పూజలు నిర్వహిస్తుంటారండి? అంటే అభిషేకాలు కావచ్చు ఇవన్నీ కూడా. ఇవాళ తెల్లవారుజాము 1 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామవారి శ్రీచూర్ణమార్చన కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహించబడ్డాయి. అలాగే ఈ నెల డిసెంబరు ఇవాళ ఇది అవుతుంది, ముక్కోడి ఏకాదశి అవుతుంది. అలాగే జనవరి 15వ తారీఖున గోదా కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది వైభవపేతంగా. అంచేత ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు వీక్షించాలి, స్వామివారిని దర్శించి తరించవలసింది కోరుతున్నాం. చూస్తున్నాం ఈ పంచమాధవ క్షేత్రాల్లో ఎంతో విశిష్టమైనది ఈ పిఠాపురం కుంతి మాధవ స్వామి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా ఐదు మాధవ క్షేత్రాలు ఉంటాయి. అందులో పిఠాపురంలో ఉన్నటువంటి ఈ కుంతి మాధవునికి అయితే ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ ఆలయాన్ని కుంతీదేవి నిర్మించిందని, అలాగే ఇంద్రుడు నిర్మించారని చరిత్ర పురాణాల్లో ఉంటున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ఈ చాళుక్యులు, తూర్పు చాళుక్యుల కాలంలో కూడా ఎన్నో దేవాలయాలు నిర్మించారు. అందులో ముఖ్యంగా ఈ యొక్క గుడిలో ప్రధానమైనటువంటి ఒక లిపి భాష కూడా ఎంతో పాలీ భాష అంటారు. పాలీ భాష కూడా ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ గుడిగా కూడా ఎంతో కూడా ప్రసిద్ధిగా అంటారు. కానీ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర దర్శనానికి ఈరోజు ఎంతోమంది ఈ విధంగా వచ్చి ఇక్కడ దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ ఆలయంలో కనపడుతుంది. మొత్తం భక్తుల తాకిడైతే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు రావడం, స్వామివారిని దర్శించుకోవడం, ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రత్యేకమైనటువంటి వాళ్ళకంతా కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి పడుతుందని చెప్పవచ్చు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రధానమైనటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రధానంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన ఆలయాలు ముఖ్యంగా అన్నవరం సత్యనారాయణ స్వామితో పాటు కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కూడా భారీగా భక్తులు తాకిడైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ప్రధానంగా కొన్ని పంచమాధవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా పంచమాధవ క్షేత్రాల్లో ఒక విశిష్టత ఉంటుంది. పంచమాధవ క్షేత్రాల్లో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడే ఉత్తర ద్వార దర్శనం అనేది ఎంతో విశిష్టతగా చెప్పుకు వస్తున్నారు. పిఠాపురంలో ఉన్నటువంటి ముఖ్యంగా మనకి ఎన్నో పంచమాధవ క్షేత్రాలు 5 ఉన్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆలయంతో పాటు పిఠాపురంలో ముఖ్యంగా ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అలాగే కుక్కుటేశ్వర స్వామి ఆలయంతో పాటు అమ్మవారి శక్తిపీఠం 10వ శక్తిపీఠం, ఇక ప్రహృతి అమ్మగారితో పాటు ముఖ్యంగా పంచమాధవ స్వామి ఏదైతే ఉందో ఆలయం, ఇక పిఠాపురం ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురం ఉన్నటువంటి కుంతి మాధవ స్వామి ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ కుంతి మాధవ స్వామి ఆలయాన్ని అయితే ప్రధానంగా అప్పుడు కుంతీదేవి ఇక్కడ నిర్మించిందని చెప్పేసి ప్రధానంగా పురాణాలు చెప్తుంటాయి. అలాగే కాకుండా ఇంద్రుడు కూడా ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించాడని అక్కడ ప్రధానమైనటువంటి ఒక ఆలయాన్ని కూడా ప్రధానంగా వస్తుంటారు. ముఖ్యంగా ఈ యొక్క మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం పిఠాపురంలో ఉన్నటువంటి మన కుంతి మాధవ స్వామి ఆలయం, పిఠాపురంలో ఉన్నటువంటి కుంతి మాధవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని భారీగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంలో ఈరోజు ఈ ద్వారం తెరుస్తారు. ఈ ద్వారం తెరిచిన తర్వాత ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఇక ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం కోసం ఎంతో దూర ప్రాంతం నుంచి పిఠాపురం మహారాజు వారు కూడా ఈ యొక్క ఆలయానికి కూడా ఎంతో ఇష్టలు. అంతేకాకుండా పిఠాపురం మహారాజు వారికి ఈ యొక్క ఆలయం, ఈ యొక్క స్వామివారి కళలో కనిపించి ఈయనకి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయించుకునేవారని చెప్పేసి ఒక వినికుడు కూడా ఇక్కడ చెప్పుకొని వస్తుంటారు. అంతేవిధంగా పిఠాపురం మహారాజు వారు ఈ కుంతి మాధవ స్వామి కోసం ఎన్నో భూములతో పాటు ఒక బంగారం ఆభరణాలు కూడా ఇచ్చారు. అంతా కూడా ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ కుంతి మాధవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడే ఉత్తర ద్వార దర్శనానికి అయితే భక్తులు దర్శించుకునేందుకు భారీగా దూర ప్రాంతాల నుంచి వస్తారు. వచ్చినటువంటి భక్తులు కూడా అసౌకర్యాలు కలగకుండా భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు నిల్చున్నటువంటి పరిస్థితి. మాధవ క్షేత్రాల్లో కుంతి మాధవ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రం. కానీ ఈ ఒక్కరోజు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం ఎంతోమంది లైన్లో క్యూ కట్టి దర్శనం చేసుకుని వెళ్తారు. ఆయన విశిష్టత చెప్పలేనిదే. మిగతా క్షేత్రాలకు వెళ్ళడం కష్టం, కానీ మాకు ఈ క్షేత్రం ఎంతో అదృష్టం మా పిఠాపురంలో ఉండడం. నేను ప్రతి సంవత్సరం ఇంకా ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు కూడా చేసుకుంటానే ఉన్నాం. మేమే కాదు, ఈ పిఠాపురం ప్రజలే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా
చాలా భక్తితో ఈ దర్శనం చేసుకుంటారు. ఈ ఉత్తరదారి దర్శనానికి ఉన్న విశిష్టత అంత గొప్పదే. ఈరోజు అసలు పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పిఠాపురం పుణ్యక్షేత్రంలో ఈరోజు మాధవస్వామి గుడిలో ఉత్తర ద్వార దర్శనం అనేది మహాభాగ్యం అండి. అది దర్శనం తెల్లవారుజాము నుంచి జనం అంతా క్యూలో ఉన్నారు. ఈరోజు చాలా బాగా దర్శనం అయింది. గుడి వారు కూడా బాగా మంచి ఏర్పాట్లు చేశారు. అత్యంత బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి. చాలా మహాభాగ్యం మాకు ఉంది. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారమ్మా, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడ దర్శించుకోవడానికి? ఇక్కడేనండి, పిఠాపురమేనండి. ఈరోజు విశేషం వైకుంఠ ఏకాదశి మాధవని దర్శించుకుంటే ఏముండే ఏ పుణ్యం అవుతుంది? ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. ఎప్పుడు తెల్లవారుజామున వస్తాం, ఇవాళ లేట్ అయిపోయింది రావడం. మేము బాగా జరుగుతుందండి ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఉన్నాయి మీరు ఎప్పుడు రావడం జరిగింది? ఇంకా క్యూ లైన్లో నుంచోవడం జరిగింది? ఒక అరగంట అవుతుందండి వచ్చి. అంతే, మేము అందరం కలిసి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురమేనండి. ముక్కోట ఏకాదశి. అవునండి. అంటే కుంతిదేవి మాధవస్వామిని ఇక్కడ కొలువు చేయడం అనేది జరిగిందని తెలుసు. భక్తులకి నా పేరు శ్రీరాములు అండి. నేను నిన్నే జాయిన్ అయిపోయాను. ఈ స్వామివారి చాలా దివ్య స్థలం అండి. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఎక్కువ మంది స్వామివారి దర్శనానికి వస్తారు. వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం అయినది. క్యూ లైన్లు ఏర్పాటు చేసాము, మంచినీళ్ళు ఏర్పాటు చేసినాము, ప్రసాదాలు ఏర్పాటు చేసినాము. ఇంకా ఎటువంటి సౌకర్యాలు కూడా అడ్డంకులు లేకుండా మేము కల్పిస్తున్నాము. భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. అంటే ఈరోజు ఉత్తరద్వార దర్శనానికి ఎంత భక్తులు వస్తారో అంచనా వేయడం జరిగింది? ఇంచుమించుగా ఒక 25,000 నుంచి 30,000 వరకు వస్తారని చెప్పేసి అంచనా చేస్తున్నాం మేము. ఆ విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ యొక్క కుంతి మాధవస్వామి గుడి ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎంతో విశిష్టంగా చెప్పుకొస్తుంటారు. ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తున్నారు? జై శ్రీమన్నారాయణ. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ కుంతిమాధవ స్వామివారి దేవస్థానం పిఠాపురం పట్టణం నందు వేయించేసిన స్వామివారు మహాశక్తితో ఉన్నటువంటి స్వామివారు. పంచమాధవలో ఒక మాధవ స్వామి అయిన పిఠాపురంలో ఉండడం, అలాగే ఈ స్వామివారు వైఖాన సాగమంతో నిత్య కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ధనుర్మాస మహోత్సవాలు మన 15వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. రేపు 15వ తారీఖు వరకు ఉంటాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వం. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఆలయ ప్రాకారంలో ఉంటున్న ఉత్తర ద్వారాన్ని ప్రవేశం ద్వారా స్వామివారు వెళ్ళడం, అనంతరం భక్తులకందరికీ కూడా విశేషమైన దర్శనం. రాత్రి 1 గంటల నుంచి స్వామివారికి అభిషేకం, ఉదయం 5 గంటల వరకు కూడా పూజా కార్యక్రమాలు, అనంతరం ద్రవిడ వేద పారాయణ అన్నీ కూడా అయిన తర్వాత భక్తులకి ఉత్తర ద్వార దర్శనం కల్పించడం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి దర్శనానికి కానివ్వండి, లేకపోతే కాస్తంత ఈ సౌకర్యాలన్నీ కూడా, ప్రసాద సౌకర్యాలన్నీ కూడా భక్తులు భక్త సంఘం వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా క్రమపద్ధతిలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని, ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటంటే ఆలయం స్వయంభూ స్వామి, ఇంద్రుడి ప్రతిష్ట. అంచేత స్వామివారిని దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి ఇక్కడ అయోక్తి. అంచేత ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని, పురాతన దేవాలయం ఇది, అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇంకా వచ్చి వెళ్ళే అవకాశం ఉన్నందుకు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ కోరుతున్నాం. అంటే ఈ కుంతిమాధవుడికి పిఠాపురం వారికి ఎంతో విషయాలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఆయన కోసం ఏమేమి చేశారండి ఆయన పిఠాపురం మహారాజా వారు? పిఠాపురం మహారాజా వారికి స్వామివారు స్వప్నంలో కూడా తరచూ కనిపించడం, అలాగే ఆయన యొక్క సభలో ఏ రకంగా అయితే నిండుగా ఉంటుందో ఆ రకంగానే ఇక్కడ లోపల కూడా ఉత్సవమూర్తులు నిత్యం కూడా పూజా కార్యక్రమాల్లో ఉంటారు. అలాగే భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి పిఠాపురం మహారాజా వారు చాలా ఆభరణాలు అవి ఇచ్చారు. అవి లాకర్లో ఉంటాయి. ఆ రోజున అలంకారం చేయడం, పిఠాపురం మహారాజా వారి యొక్క తరచు వారు ఇక్కడ రావడం, స్వామివారి స్వప్నంలో అవ్వడం, చాలా ఆయన భక్తితోటి ఆయన పూజా మందిరంలో ఉన్నటువంటి విగ్రహం కూడా, పిఠాపురం మహారాజా వారి పూజా మందిరంలో విగ్రహం కూడా ఇక్కడ స్వామివారికి దగ్గర సమర్పించడం జరిగింది. భీష్మ ఏకాదశి 5 రోజులు, ఫిబ్రవరి నెలాఖరుకు వస్తుంది. ఇది మాఘమాసం శుద్ధ ఏకాదశి. ఆ రోజున అలంకారం చేయడం జరుగుతుంది. పిఠాపురం మహారాజా వారు ఈ ఆలయానికి నిధులు అవి ఇచ్చారు, భూములు ఇచ్చారు, అలాగే ఆభరణాలు అవి కూడా ఇచ్చారు. వారు ఇచ్చిన దానితో నిత్యం కూడా రేచర్ల గోత్పబ్బులు, రావు వెంకట గంగాధరమారావు బహదూర్ వారి యొక్క గోతనామాలతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే
ఆయన ఇచ్చిన ఆభరణాలన్నీ కూడా అలంకరించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఈరోజు కలిగిన దానితో ప్రధానంగా చూసుకుంటే ఈ వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి ప్రధానంగా అందరూ కూడా భక్తులు తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రధానమైన దేవాలయాన్ని కూడా అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి కుంతి మాధవునికి అయితే ఉదయం నుంచి కూడా భారీగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ ప్రధానమైన ఈ యొక్క కుంతి మాధవుని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ఉదయం తెల్లవారుజాము నుంచి రావడం, అధిక క్యూ లైన్లు కూడా నిలబడి దర్శించుకుని స్వామివారిని పూజించుకుని దర్శించుకున్న తర్వాత తిరిగి వెళుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ సంబంధించినటువంటి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా ఆలయ ప్రధానంగా ఈవో కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.